హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీ నళిని, సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్. వారితో మాట్లాడి అసలు ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏంటి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరిగినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మ్యామ్. నమస్కారం అండి, చెప్పండి. మ్యామ్, చాలా మందికి ఎండోక్రైనాలజీ అంటే ఐడియా లేదు. అసలు ఎండోక్రైనాలజీ అంటే ఏంటి మ్యామ్? ఎండోక్రైనాలజీ అంటే అది హార్మోన్కి సంబంధించిన వైద్య శాస్త్రం అనమాట. హార్మోన్స్ అంటే మనకి కెమికల్స్ ఏవైతే రక్తంలో ప్రవహించి ఒక్కొక్క అంగాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్కి సంబంధించిన వైద్య శాస్త్రం. ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఆ శాస్త్రాన్ని చేసిన స్పెషలిస్ట్ అనమాట. ఓకే. మేము అంటే నార్మల్‌గా చాలా మంది ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, అంటే చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా ఇక్కడ డయాబెటిస్ పేషెంట్‌కి ట్రీట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి అని అంటారు. అక్కడ బట్ ప్రాపర్ డాక్టర్స్ ఉండరు. సో ఒక ఎండోక్రైనాలజీ డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది చేస్తారు మ్యామ్? ఎండోక్రైనాలజీ డాక్టర్ అంటే హార్మోన్కి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా చూస్తారు. ఓకే. డయాబెటీస్ అన్నారంటే మధుమేహ వ్యాధితో 100 మిలియన్ కన్నా ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. ఇంత బాధితులు Yes. ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి కూడా ఎక్కువ మంది డాక్టర్లు కావాలి. అవును. ప్రతి ఒక్క మధుమేహ వ్యాధిని ఎండోక్రినాలజిస్ట్ చూడకపోయినా కంట్రోల్ షుగర్ది అంటే మన గ్లైసిమిక్ కంట్రోల్ అంటాం టెక్నికల్లీ. హ్మ్. ఆ గ్లైసిమిక్ కంట్రోల్ లేని వాళ్ళకి హ్మ్. ఖచ్చితంగా ఎండోక్రినాలజిస్ట్ చూడవలసిన అవసరం ఉంటుంది. ఓకే. ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉంటాయో, ఈ మధుమేహంలో ఏమవుతుందంటే ఈ షుగర్ శాతం రక్తంలో పెరిగిపోయి ఆ పెరిగిన షుగర్ లెవెల్ హ్మ్. వేరు వేరు అంగాలకు వెళ్ళి దాన్ని అన్నిటినీ పాడు చేయడం మొదలు పెడుతుంది. హ్మ్. కిడ్నీలు, కళ్ళు, హార్ట్ ఇలా అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది, నరాల మీద. సో ఈ ఇంపాక్ట్ వల్ల ఆ మనిషికి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాం, అలాంటివి మొదలవుతాయి. ఓకే. సో ఎవరికైనా కాంప్లికేషన్స్ మొదలయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నట్టుగా అనిపించిన అప్పుడు కంపల్సరీగా ఎండోక్రినాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవటం అవసరం. ఓకే. మ్యామ్, ఇప్పుడు మీరు డయాబెటీస్ గురించి చెప్పారు. అంటే డయాబెటీస్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని చెప్పేసి నేను విన్నాను మ్యామ్. అంటే ఏ టైప్‌లో ఉన్నప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవాల్సొస్తది, టాబ్లెట్స్ తీసుకోవాల్సొస్తది, లేదా ఒక పేషెంట్‌కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమన్నా మనకి సింప్టమ్స్ చూపించడం గాని అలా జరుగుతదా మ్యామ్? చక్కనైన ప్రశ్న అడిగావమ్మా, కానీ ఇది కూడా అందరూ కూడా పొరబడే విషయమే. డయాబెటీస్ స్టేజుల్లో కాదు, టైప్స్లో ఉంటుంది. ఓకే. వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల, లోపల జరిగే ప్రక్రియ వల్ల మనకు వచ్చేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాం. ఓకే. టైప్ 1 డయాబెటీస్ అంటే దీనిలో మన ఇమ్యూన్ సిస్టమే మన క్లోమాన్ని అంటే ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. ఒకేసారిగా చాలా తక్కువ సమయంలో క్లోమంలో బీటా కణాలను ఉంటాయి, ఆ బీటా కణాలన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. హ్మ్. సో దానివల్ల మనకి బీటా కణాల నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ చాలా తక్కువ సమయంలో మొత్తం తగ్గిపోతుంది. ఓకే. సో వీళ్ళల్లో ఇన్సులిన్ లేదు కాబట్టి మనం ఇన్సులిన్ ఇవ్వక తప్పదు. ఓకే. ఇతర ట్రీట్మెంట్లు ఏవీ పనిచేయవు, మనకి ఇన్సులిన్ మాత్రమే ఉపయోగించాలి ఎవరిలో టైప్ 1 డయాబెటీస్లో. హ్మ్. మళ్ళీ మనం కామన్గా పెద్దవాళ్ళలో చూసే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఓకే. టైప్ 2 డయాబెటీస్ అంటే సాధారణంగా ఊబకాయ ఉన్న వాళ్ళకి హ్మ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చే వాళ్ళల్లో చూస్తామన్నమాట. హ్మ్. ఎందుకంటే దీనిలో టిష్యూస్ దగ్గర ఇన్సులిన్ హార్మోన్ పనిచేయకపోవడం వల్ల ఆ ఒత్తిడి క్లోమం మీద పడుతుంది. హ్మ్. ఆ క్లోమంలో ఉండే బీటా కణాలు ఎక్కువ పనిచేసి ఇంకా పనిచేయలేక ఇంకా ఆగిపోతాయి. హ్మ్. సో దాంతో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది 90% వరకు తగ్గిపోతుంది. హ్మ్. అది తగ్గిపోగానే మనకి చూసేది టైప్ 2 డయాబెటీస్. హ్మ్. ఆ ఇన్సులిన్ పనిచేయటం లేదు, హ్మ్. మళ్ళీ దాని ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. హ్మ్. తదితర డయాబెటీస్లన్నింటినీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. హ్మ్. అంటే ఒక స్త్రీ గర్భంలో దాల్చినప్పుడు, గర్భం వచ్చిన తర్వాత వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఆ బిడ్డ ఎలా పుడతారు, టైంకి పుడతారా, లేకపోతే అర్లీగా ప్రిమెచ్యూర్ బర్త్ అవుతుందా, హ్మ్. లేకపోతే ఎక్కువ బరువా లేకపోతే తక్కువ బరువా, ఇలా అన్నీ కూడా మనకు అవుతాయి. కాబట్టి అవును. మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భంలో వచ్చిన డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ వాడతాం. ఓకే. టైప్ 2 డయాబెటీస్లో మందులు వాడుకోవచ్చు, చాలా సమయం అయిన తర్వాత ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తంగా తగ్గుతుంది కాబట్టి ఇన్సులిన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే. ఎలా అయితే బాడీలో డెఫిషియన్సీ ఉన్నదే మనం ఎప్పుడు ఇస్తామో, ఇన్సులిన్ డెఫిషియన్సీస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఇన్సులిన్ ఇచ్చుకుంటేనే అన్నింటిలోకి బాగా పనిచేస్తుంది. హ్మ్. తదితర చిన్న జీన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు డయాబెటీస్లు ఉంటాయి, రేర్గా ఉంటాయి.
మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అంటాం అనమాట. ఇందులో రకరకాల డయాబెటీస్లు ఉన్నాయన్నమాట. ఇవి జీన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. కొన్ని టాబ్లెట్లకు పనిచేస్తాయి, కొన్ని ఇన్సులిన్ కి పనిచేస్తాయి. ఇలా రకరకాల డయాబెటీస్లు ఉన్నాయి. అన్నిటికీ ఇన్సులిన్ అవసరం లేదు, కొన్నిటికి ఖచ్చితంగా అవసరం. టైప్ 1 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ లాంటివి. వేరే వాటికి మనకి చాలా మంచి మందులు ఉన్నాయి, వాడుకోవచ్చు. వీటిలన్నిటిలోనూ ముఖ్యమైనది ఏంటంటే జీవన శైలి సరిగ్గా పెట్టుకోవటం. మ్యామ్ చాలా మంది కంటే మిత్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకో విధంగానే మనం అనుకోవచ్చు. అంటే ఓన్లీ షుగర్ తినడం వల్లనే మనకి డయాబెటీస్ అనేది వస్తుంది, బెల్లం వల్ల రాదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో చాలా మంది బెల్లం యాడ్ చేసుకుంటారు టీ ఆర్ కాఫీ, ఎందుకంటే నాకు షుగర్ ఉంది, షుగర్ తీసుకోవద్దు అని చెప్పేసి. సో ఓన్లీ షుగర్ తీసుకుంటేనే, లేదా ఏదర్ బెల్లం తీసుకున్నా కానీ షుగర్ మనకి పెరిగే ఛాన్సెస్ ఏమి ఉంటుందా మ్యామ్? చక్కగా అడిగావమ్మా. ఇది ఆల్మోస్ట్ ప్రతిరోజు ఓపీలో అందరూ అడిగే క్వశ్చనే. మనకి డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. ఇందులో మన తిన్న గ్లూకోజ్, తిన్న ఏ రకమైన కార్బోహైడ్రేట్ అయినా బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ ని ఉపయోగించే మెకానిజం అనేది సరిగా పనిచేయటం లేదు. మనం బెల్లం తిన్నా లోపలికి వెళ్ళి గ్లూకోజ్ కింద మారి అదే మనం రక్తంలోకి వెళ్తుంది. మళ్ళీ మనం తేనె తిన్నా అది బ్లడ్ లోకి వెళ్ళాలంటే గ్లూకోజ్ కింద మారే వెళ్తుంది. ఏది తిన్నా కూడా అది అరిగి, కార్బోహైడ్రేట్ ఏది తిన్నా కూడా అది మారి గ్లూకోజ్ కిందకే వెళ్తుంది. సో ఆ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం, ఆర్ షుగర్స్ అంటాం. అలాంటివి అంటే సింపుల్ గా చెప్పాలంటే తీపి తినకూడదు అంటాం. పంచదార, చక్కెర అనే కాదు, బెల్లము వద్దు, తేనె వద్దు, కొన్ని స్వీట్నర్లు కూడా అంత మంచివి కావు. సో ఇవన్నీ వద్దని చెప్తాం. తీపి వద్దు అనేది బాటమ్ లైన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, ఇందాక మీరు షుగర్ గురించి చెప్పేటప్పుడు ఒబేసిటీ గురించి మాట్లాడారు. అసలు ఒబేసిటీ అంటే ఏంటి మ్యామ్? చాలా మంది కొంచెం లావ్ అయితే చాలు, నీకు ఒబేసిటీ ఉంది అందుకే నువ్వు లావ్ అవుతున్నావు అని చెప్పేసి అని అంటుంటారు. యాక్చువల్ ఒబేసిటీ అంటే ఏంటి మ్యామ్? ఒబేసిటీ అంటే స్థూలకాయం అన్నా ఊబకాయం అన్నా అని అంటాము మనం తెలుగులో. ఊబకాయం అంటే మన బాడీలో ఉండవలసినంత కొవ్వు పదార్థం కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆ కొవ్వు శాతాన్ని మనం మెజర్ చేసేందుకు చాలా మనకి క్యాల్కులేషన్స్ ఉంటాయి. సింపుల్ గా హైట్, వెయిట్ చూసుకుంటే మనకి WHO ఏం చెప్తుందంటే, ఆ హైట్ కేజీస్ లో చెక్ చేసి, వెయిట్ కేజీస్ లో చెక్ చేసి, హైట్ ని మీటర్స్ లో చెక్ చేస్తే దాని నుంచి వచ్చేది BMI క్యాల్కులేషన్ చేస్తామన్నమాట. వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం టెక్నికల్ గా చెప్పాలంటే. ఈ సింపుల్ క్యాల్కులేషన్ తో మనకి BMI, బాడీ మాస్ ఇండెక్స్ అనే క్యాల్కులేషన్ వస్తుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 18 కన్నా తక్కువ ఉంటే చాలా అండర్ వెయిట్ ఉన్నట్టు. 18 నుంచి మనకి 22.9 వరకు 22.9 వరకు నార్మల్ అంటాం. అదే 22.9 తర్వాత అంటే 23 నుంచి 24.9 వరకు మనకి బార్డర్ లైన్ ఓవర్ వెయిట్ ఒబేసిటీ అంటాం. అదే 25 తర్వాత నుంచి ఒబేసిటీ అంటాం. ఇది మన ఏషియన్స్ లో, ఇండియన్ ఫినోటైప్ లో చాలా ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఎందుకంటే మన ఇండియన్స్ కి అడ్వాంటేజెస్, మనం అందరం కష్టజీవులం, శ్రమజీవులం. మనందరం ఏం చేస్తున్నాం, ఇలా కూర్చుని ఉంటున్నాం. సో ఇలా కూర్చుని ఉంటే ఏమవుతుంది, మన ఎనర్జీ ఎక్కడ ఉపయోగించటం లేదు, అదంతా మారి బాడీలో కొవ్వు పదార్థాల కింద మారుతోంది. ఆ కొవ్వు పదార్థాలు ఎక్కువైపోగానే ఆ కొవ్వు పదార్థాల నుంచి వచ్చే పదార్థాలు వేరేవన్నీ ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అవి మన టిష్యూస్ ని ఇన్సులిన్ కి రెసిస్టెంట్ గా చేసేస్తాయి. సో ఇన్సులిన్ ఇంకా పనిచేయటం లేదు. సో క్లోమల్లో ఉండే బీటా కణాలు బాగా ఎక్కువ పనిచేస్తాయి ఫస్ట్. సరే పనిచేయట్లేదు కదా, 5 యూనిట్లు వస్తే పనిచేయట్లేదు కదా, 10 యూనిట్లు తీసుకొస్తా అంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఎంత ఎక్కువ పనిచేస్తుంది, బీటా సెల్స్ చేతులు ఎత్తేస్తాయి, బీటా సెల్స్ పనిచేయవు. సో బీటా సెల్స్ పనిచేయకపోయేటప్పటికి మధుమేహ వ్యాధి మొదలవుతుంది. సో ఎక్కడ మొదలైంది మన ప్రయాణం, కూర్చుని ఉండటం, పనిచేయకపోవడం, అలాగే మనం ఫ్యాట్ పదార్థాలు ఉన్న, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉండగా మెల్లిమెల్లిగా కొవ్వు పర్సంటేజ్ బాడీలో పెరిగి ఆ కొవ్వు పర్సంటేజ్ వేరే వేరే ఎఫెక్ట్స్ అన్ని చూపించి దాని నుంచి డయాబెటీస్ కి దారితీస్తుంది. అదే వెయిట్ ఎక్కువగా ఉందనుకో, మోకాళ్ళ మీద బరువు పడుతుంది, మోకాళ్ళు అరిగిపోతాయి, నడవలేని అండం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే కూడా ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడవలేను అంటున్నారు మనుషులు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. ఓకే మ్యామ్, చాలా మంది వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని రిమూవ్ చేయించేసుకోవడం జరుగుతుంది. లైక్ 2 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ ని రిమూవ్ చేయడం అట్లా అని చెప్పేసి కొలిచి తీసేస్తా ఉన్నారు.
సో అలా తీసేయడం తర్వాత మళ్ళీ ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ అమ్మా. అంటే తెలియకపోయిన విషయం. మనం ఎప్పుడైతే కొవ్వు చేరుతుందంటామో బాడీలో 2 చోట్ల కొవ్వు చేరుతుంది. ఓకే. ఒకటేమో మన అవయవాల చుట్టూ ఉండే కొవ్వు, అవయవాల లోపల కూడా లివర్ లోపల, మసిల్ లోపల ఇవన్నీ ఉండేది. దీన్ని ఎక్టోపిక్ ఫ్యాట్ ఆర్ విసరల్ ఫ్యాట్ అంటాం అనమాట. ఓకే. అదే మనకి చర్మం కింద ఉండేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే చర్మం కింద ఉండే కొవ్వు అని. ఈ లిపోసక్షన్ ద్వారాను, ఈ కొవ్వు రిమూవ్ చేయడం ద్వారాను మనం తీసేది ఓన్లీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మనకి జస్ట్ పైన కనిపిస్తున్న లేయర్. అది చాలా ఇన్యాక్టివ్ గా మనకి ఏమీ ప్రాబ్లం చేయకుండా మెల్లగా కూర్చునేది, మెల్లగా మృదువుగా ఉండేది. దాన్ని తీసినంత మాత్రాన మనకి లోపల నుంచి బెనిఫిట్ అనేది రాదు. మనకి యాక్టివ్ గా ఉండేది మన అవయవాల చుట్టూ ఉండే విసరల్ ఫ్యాట్. ఆ విసరల్ ఫ్యాట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చెడు హార్మోన్లు, బాడీకి దెబ్బతీసే హార్మోన్లు వస్తాయి. ఓకే. సో మనం పైనుంచి తీసేసినంత మాత్రాన లోపల ప్రక్రియ మారటం లేదుగా. సో ఎక్కడ ఆగుతుంది? ప్రాబ్లం ఆగదు. అయితే ఒబెసిటీ అనేది జెనెటికల్ గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ ఒబెసిటీ ఉంది అనుకోండి, మా పిల్లలకి కానీ లేకపోతే తర్వాత వాళ్ళ తరం పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా జెనెటికల్ గా? జెనెటిక్ గా అంటే దీనికి మళ్ళీ 2 రకాలు ఉంటాయి తల్లి. కొన్ని జీన్స్ లో ఇబ్బంది ఉన్నప్పుడు, అంటే మెలనోకార్టిన్ 4 అంటాం, అలాంటి జీన్స్ ఇబ్బందులు ఉన్నప్పుడు విపరీతమైన ఒబేసిటీ అనేది చూస్తామన్నమాట. పిల్లలు 5 ఏళ్ల పిల్లలు 70-80 కేజీలు ఉండటాలు, ఇలాంటివన్నీ, ఆకలి ఆగకపోవడాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అది జెనెటిక్ గా వచ్చే ఒబేసిటీ. మీరు మాట్లాడే ఒబేసిటీ ఏదైతే నాకుంటే పిల్లలకు వస్తుందా అంటే, ఒక పేరెంట్ కి స్థూలకాయ ఉంటే 60% అంటే 60% వరకు పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది అంటాం. 2 పేరెంట్స్ ఉంటే 80-100% వరకు వస్తుంది అని. ఎందుకు? ఇది జెనెటిక్స్ కాదు. పిల్లలు ఏ వాతావరణంలో పెరిగారు, ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది, ఎంత కదులుతారు, ఎంతవరకు వాళ్ళ ఫుడ్ చాయిసెస్ అంటాం ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ దగ్గర చూసేవే. సో మన పేరెంట్స్ దగ్గర మనం ఇది చూస్తాం కాబట్టి పేరెంట్స్ లావుగా ఉంటే మనం కూడా లావుగానే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో జెనెటిక్సే కాదు, ఎన్వైరన్మెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ అంటాం, మన చుట్టుపక్కల ఉండే వాతావరణం. ఓకే. మేము ఒక పేషెంట్ కి ఒబెసిటీ వస్తుంది అంటే వచ్చింది అనేటప్పుడు ముందుగా సిమ్టమ్ మనకి ఏమన్నా చూపిస్తుందా? బరువు పెరగటమే తల్లి, బరువు పెరగటం. ఒకవేళ తినే పద్ధతులన్నీ తప్పుగా ఉన్నాయనుకో, ఇవాళ కాకపోతే రేపు పెరిగిపోతుంది. చిన్న అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఎక్సెస్ ప్రతిరోజు మనం తీసుకున్నట్టయితే దాదాపు 8-10 సంవత్సరాల లోపల సుమారుగా 20 కేజీల కొవ్వు మనం పెంచుకుని ఉంటాం. సో అది ఎంత మెల్లిగా వస్తుందంటే దానికి సిమ్టమ్స్ అనేది ఇదేది పెద్ద డ్రామాటిక్ గా కనిపించదు, మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం కొంచెంగా వస్తుంది కాబట్టి మన జీవన శైలి ఎలా ఉంది, మనం తినే పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం, ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం, ఎంతవరకు మనం వ్యాయామం చేస్తున్నాం, ఇవన్నీ ముఖ్యమైనవే. మన జీవన శైలి సరిగా లేకపోతే సన్నగా కనిపించినా అవయవాల చుట్టూ ఉండే కొవ్వు ఎక్కువగానే ఉంటుంది, దాని ప్రాబ్లం అది చేస్తూనే ఉంటుంది. అంటే వన్స్ ఒకవేళ ఒబెసిటీ వచ్చింది అనుకోండి, దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చా మ్యామ్? బై మెడికేషన్ ఆర్ ఎల్స్ బై ఫుడ్ కంట్రోల్, ఎలా అయినా సరే? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్ స్టైల్ అమ్మా. ఇందాక నుంచి నేను అదే చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. జీవన శైలి, ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం. మన ఆహారం ఏదైతే లోపలికి వెళ్తుందో అదే మన క్యాలరీస్ కింద మారుతుంది, ఆ క్యాలరీసే మనకి వెళ్ళి స్టోరేజ్ కింద, ఫ్యాట్ కింద మారుతాయి. సో మన ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి, మళ్ళా వ్యాయామం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ కిందకి వస్తాయి అన్నమాట. అది కాకుండా చాలా ఏళ్ల తర్వాత మనకి ఇప్పుడు మంచి ఒబేసిటీ కోసం మందులు వచ్చాయి. మనకి ఒబేసిటీ కోసం ఉన్న మందులు ప్రస్తుతం వరకు అయితే ఇంకా ఇంజెక్షన్ రూపంలోనే తీసుకోవాలి. వారానికి ఒక్కసారి తీసుకుంటే మనకి మెల్లమెల్లగా డోస్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు చక్కగా మన లైఫ్ స్టైల్ కి తోడ్పడి ఆ ఒబేసిటీ అనే ప్రాబ్లం తగ్గిస్తాయి. ఇలా తగ్గితే బరువు ఏమవుతుంది, హార్ట్ కి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. ఇలా బరువు పెరిగిన కొద్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి రక్తనాళాలన్నీ పూడుకుపోతాయి, పూడిపోతే హార్ట్ సమస్యలు ఎక్కువైపోతాయి కదా. సో ఒబేసిటీని ట్రీట్ చేసుకుంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి, మధుమేహం తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గచ్చు, ప్లస్ సొసైటీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా సార్లు లావుగా ఉన్న పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఆట పట్టించడానికో ఏదో ఒకటి అవహేళన చేస్తూ ఉంటారు. చాలా సార్లు మనసు నొచ్చుకున్నప్పటికీ మనం నవ్వి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం.
ఇలాంటివి కూడా చాలా జరుగుతాయి కాబట్టి మనం ఒబేసిటీని తగ్గించుకోవటమే నయం. పోతే మన సొసైటీలో ఎలా అంటే కొంచెం లావు ఉంటే మంచి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు అన్నట్టుగా ఒక మైండ్లో ఉండిపోయింది అందరికీ. కొంచెం లావు ఉంటే ఏం పర్వాలేదు అంటారు. కొంచెం లావు కూడా మనకి భారతీయులకి ముఖ్యంగా సమస్యలను క్రియేట్ చేస్తుంది కాబట్టి మన జీవన శైలి సరిగా పెట్టుకుంటూ వెయిట్ని అదుపులో పెట్టుకొని చక్కగా లైఫ్ని సాగించుకుంటే మంచిది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.